హలో. ఏం చేస్తున్నావురా? ఏం లేదు, ఇప్పుడే వాకింగ్ ఫినిష్ చేసుకుని వెళ్తున్నా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. ఓకే. హలో హలో. హలో. ఏంటే ఫోన్ చేసి మాట్లాడలేదు? ఇప్పుడే మా ఆయన నిద్ర లేచాడ్రా. ఏంటి మా ఆయన? ఏంటి అప్పుడే అంత రెస్పెక్టా? అది కాదురా. అవును. ఏంటి నైట్ ఫుల్ ఎంజాయా? ఫస్ట్ నేను చెప్పేది విను. చెప్పు. తను చాలా మంచోడు. రేయ్, మీరు కలిసి 1 డే కూడా కాలేదు, అప్పుడే ఎలా జడ్జ్ చేస్తున్నావు? వాడు మంచోడో కాదు? అది కాదురా, అతనికి కూడా నాలానే పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంది. కొంపతీసి నీ లవ్ స్టోరీ కానీ చెప్పావేంటి? ఇంకా లేదురా, కానీ చెప్పేద్దాం అనుకుంటున్నా. ఎందుకన్నా మంచిది, ఒక్కసారి ఆలోచించుకో. లేదురా, తన అమ్మాయిని చాలా ప్రేమించాడు. నేను అర్జున్ ఎలా అయితే ప్రేమించానో అంతకంటే ఎక్కువగా తన అమ్మాయిని ప్రేమించాడు. అంతలా ప్రేమించిన అతన్ని మనీ లేదన్న చిన్న రీజన్తో వదిలేసిందిరా. ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా? డబ్బులుంటే ఆడు ముసలాడైనా కూడా పట్టించుకోరు. ఆ మూవీ గుర్తుందా, RX-100? దాంట్లో ఎందుకంటే దారుణంగా ఉన్నారు ఈ జనరేషన్ అమ్మాయిలు. కానీ నేను అలా కాదు కదరా. అక్క, నేను నీ గురించి మాట్లాడట్లేదు, కొంతమంది అమ్మాయిల గురించి చెప్తున్నాను అంతే. ఇంకేంటి మరి విషయాలు? సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తా, ఆగు. నైట్ నా పాస్ట్ గురించి చెప్పి ఏమైనా ఇబ్బంది పెట్టానా? అదేం లేదు. ఎందుకో నీ దగ్గర దాచాలనిపించలేదు, అందుకే ధైర్యం చేసి చెప్పేశాను. సరే, నాకు వర్క్ ఉంది, నువ్వు రెస్ట్ తీసుకో. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. బాయ్. అయ్యో పర్లేదు. పర్లేదు. ఇంకొకటి ఉందా? ఏంటది? సిగరెట్. నేను నీకో విషయం చెప్పాలి. ఈ అబద్ధాలు చెప్పి చెప్పి విసిగిపోయాను. ఇప్పుడు కూడా అబద్ధంతోనే బతుకుతున్నా. నా ఫ్రెండ్ చెప్పొద్దని చెప్పాడు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నా. నేను కూడా వర్జిన్ కాదు. నువ్వు చెప్పావని చెప్పట్లేదు, నీకంటే ముందే చెప్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. నీ పాస్ట్లో నీకు వర్షం ఉన్నట్టు నా పాస్ట్లో కూడా ఒక అబ్బాయి ఉన్నాడు. తన పేరు అర్జున్. మా కాలేజ్లో నా సీనియర్. ఎలా పడ్డానో తెలియదు, కానీ మొత్తానికి పడిపోయా. చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు. ఒక ఫాదర్ తన కూతుర్ని ఎంతలా ప్రేమిస్తారో నేను ఎప్పుడూ చూడలేదు, కానీ అర్జున్ వల్ల చూడగలిగాను. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, తను చెప్పే మాటలు, చూపించే ప్రేమ నిజంగా మా ఫాదర్ ఉన్నా అంత ప్రేమగా చూసుకుంటారో లేదో అని. నీకు తెలుసా, ఒకరోజు మా కాలేజ్ యాన్యువల్ డేలో ఒక అబ్బాయి నన్ను టీజ్ చేశాడు. నేను వెళ్ళి అర్జున్కి చెప్పా, అంతే, వెంటనే అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. ఒక పక్క స్టేజ్ మీద డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతోంది. అందరూ అది చూడడం మానేసి వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఎందుకని చూస్తే ఎవడైతే నన్ను టీజ్ చేశాడో వాడిని మా కాలేజ్ గ్రౌండ్ మొత్తం ఉరికించి కొట్టాడు. నాకేదైనా జరిగితే అస్సలు తట్టుకునేవాడు కాదు. తను నాతో మాట్లాడే మాటల్లో ఒక అందమైన లైఫ్ కనపడేది. ఆ అందమైన లైఫ్ కోసం నేను హాస్టల్ కన్నా తనతోనే ఎక్కువ ఉండేదాన్ని. ఎప్పుడు చూసినా నేను తనతోనే ఉండేదాన్ని. ఎంతలా అంటే నన్ను మా హాస్టల్లో నుండి బయటికి పంపించేంతలా. నేను ఎప్పుడైతే కాలేజ్ హాస్టల్ నుండి బయటికి వచ్చానో అప్పుడు అర్జున్ నాకు ఇంకా దగ్గరయ్యాడు.
ఒక ముద్దుతో గుడ్ మార్నింగ్, ఒక హగ్గుతో గుడ్ నైట్ అయ్యేది. అతనితో ఉంటే అసలు ఆ డే ఎలా గడిచేదో తెలిసేదే కాదు. నేను తన కోసం అప్పుడప్పుడు షాపింగ్ చేసేదాన్ని. ఒకరోజు తను నాకు ఐఫోన్ కావాలన్నాడు. నా దగ్గరున్న చైన్ అమ్మేసి మరీ కొన్నా. వాడు చూపించే ప్రేమ ముందు నేనేం చేసినా తక్కువ అనిపించేది. అంత ఆనందంగా సంతోషంగా ఉన్న మీరు ఎందుకు విడిపోయారు? నటించేవాడు ఎక్కువ రోజులు ప్రేమించడు. ఇన్ని రోజులు నా మనసు చూసి ప్రేమించాడు అనుకున్నా, కానీ నా బాడీ చూసి ప్రేమించాడని ఆ తర్వాతే తెలిసింది. వాడికి నాతో సుఖం కావాలి, దానికోసం ప్రేమ అనే పేరును వాడుకున్నాడు. అసలు నాకు పీరియడ్స్ వచ్చాయని చెప్పినా కూడా రూమ్కి పిలిచేవాడు తెలుసా. అసలు ఎంత పెయిన్ ఉన్నా ఎప్పుడు చెప్పేదాన్ని కాదు. తనకెప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళేదాన్ని. వెళ్ళకపోతే ఎప్పుడు వదిలేస్తాడో అని చిన్న భయం. ఏ ముద్దులైతే ఆనందాన్ని ఇచ్చాయో ఇప్పుడు అవే ముద్దులు చేదయ్యాయి. ఏ హగ్గులైతే సంతోషాన్ని ఇచ్చాయో ఇప్పుడు ఆ హగ్గులే ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి. ఒకప్పుడు రాత్రికి పగలకి టైం తెలిసేదే కాదు. ఆ తర్వాత ఒక్క పూట గడవడానికే కష్టంగా ఉండేది. ఒక్కొక్కసారి నా ప్రేమలో ఏదన్నా లోపం ఉందా అని, నేను తనని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అని నా మనసు చంపుకొని మరీ వాడితో ఉండేదాన్ని. నీకు తెలుసా, వాడికి మనీ ఇవ్వడానికి నేను ట్యూషన్స్ కూడా చెప్పేదాన్ని. అయినా వాడు నా మనసు అర్థం చేసుకోలేదు. ఇంత జరిగినా నేను వాడిని ఎప్పుడూ వద్దలేదు. తర్వాత ఏమైంది? ఏమవుతుంది? ఒకరోజు నాకు తెలియకుండా ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. కాల్ చేస్తే నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు. ఇలా అయితే కుదరదని నా ఫ్రెండ్ సోముని తీసుకొని వాడి ఇంటికి వెళ్ళాను. ఒక పక్క పెద్ద వర్షం, అయినా తడుచుకుంటూ వెళ్ళాం. అసలు వాడి నిజస్వరూపం ఏంటో ఆ రోజే నాకు తెలిసింది. 2 hours ఇంటి ముందే వెయిట్ చేపించాడు. బయటకు వచ్చి ఏమన్నాడు తెలుసా? మనీ కోసమే నీ దగ్గర ఉన్నా, నా సుఖం కోసమే నిన్ను వాడుకున్నా అన్నాడు. అమ్మాయిగా పుట్టినందుకు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతాం. కానీ అమ్మాయిలు ఆ అవసరం కోసమే అనిపించినప్పుడు నేను ఎందుకు అమ్మాయిగా పుట్టానా అని ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను. ఆ తర్వాతే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్లోనే మందు, సిగరెట్ అలవాటు చేసుకున్నా. తను మర్చిపోవాలని అనుకున్న ప్రతిసారి తను చేసిన మోసమే గుర్తొచ్చేది. నీకు సిరి లాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నట్టు నాకు సోము లాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడి వల్లే నేను ఈ డిప్రెషన్లో నుండి బయటికి రాగలిగా. మర్చిపోవడం దేవుడిచ్చిన వరం అంటారు, కానీ మర్చిపోలేనంత గాయం చేశాడు. గాయం శరీరానికి తగులుంటే ఏదో ఒక మందు రాసేదాన్ని, కానీ గుండెకి తగిలిన గాయం ఎలా మర్చిపోతాం? ఎరా కొత్త పెళ్ళికొడుకా, నిన్న కాల్ చేయపోయేసరికి మర్చిపోయావేమో అనుకున్నాను. కొంచెం బిజీ ఉన్నా. ఏంట్రా, పెళ్ళి 2 days కూడా అవ్వలేదు, అప్పుడే బిజీయా? అది కాదే. అంతేలేరా, పెళ్ళాక ఫ్రెండ్స్ ఏం గుర్తుంటారు. ఆ? అరే చెప్పేది అసలు వినవా? చెప్పు.
నేను వర్షిణి గురించి మొత్తం తనకు చెప్పేశారా? చెప్పేశావా? అసలు నీకు ఆగనే ఆగదేంట్రా? ఏమన్నది మరి? అంటే తనకు కూడా ఓ పాస్ట్ ఉంది కాబట్టి అర్థం చేసుకుంది. తనకు కూడా పాస్ట్ ఉందా? హ్మ్, పాపం తను. నేను వర్షిణిని నమ్మి మోసపోయినట్టే తను కూడా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నమ్మి మోసపోయింది. అరే దరిద్రమంతా మన దగ్గరే ఉందేంట్రా? మన బ్యాచ్లో ఒక్కరికి కూడా సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ లేదు. అరే మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియదు, కానీ నీ లైఫ్లో ఏదైతే జరిగిందో తన లైఫ్లో కూడా అదే జరిగింది. మీరు లవ్లో ఫెయిల్ అయ్యారు, అయిపోయింది. కానీ మళ్ళీ మీరు అనుకున్న లైఫ్ ఈ పెళ్లి ద్వారా మీకు దొరికింది. వాడి ప్రేమలో తనకొచ్చిన పెయిన్కి నీ ప్రేమ ఒక వరం అవ్వాలి. నువ్వు ఆనందాన్ని పరిచయం చేయకపోయినా పర్లేదు, కానీ కష్టాన్ని మాత్రం గుర్తు చేయకురా. ఇది మనకు సెకండ్ ఛాన్స్. మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దామా? మనం స్వేచ్ఛని వెతుక్కుంటూ ప్రేమించి మోసపోయాం. మన పేరెంట్స్ బాధ్యత అంటూ పెళ్లి చేసి పంపించేశారు. ఆ లైఫ్ బాధనిచ్చింది, మరి ఈ లైఫ్ ఆ బాధను దూరం చేస్తుందా? పెళ్లి చేశామని కలిసాం, కలిసామని కాపురం చేయాలా? కష్టం రానివ్వనని ప్రామిస్ చేయకపోయినా ఒకరి మీద ఒకరికి నమ్మకం వచ్చాకే న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం. నేను ఒకటి చెప్తా, ఏమనుకోకు. చెప్పు. అమెరికన్ క్లబ్ తాగకు. ఆ? ఏమైంది? ఇది తాగు, స్ట్రాంగ్గా ఉంటుంది. నేను అర్జున్ లాగా ఐఫోన్ అడగను. నేను వర్షలాగా ఆఫీస్కి వచ్చి గొడవ చేయను. అబ్బో